మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గవర్నమెంట్ ఆన్లైన్కి జమ చేయకుండా ఆఫ్లైన్ మాత్రమే, అంటే క్యాష్ సొంతంగా ఇప్పించుకుంటే అది అకౌంట్ రాదన్నమాట. ఈ మద్యం నుండి వచ్చిన డబ్బును కొట్టేయాలన్నది ఎవరు? ఈ మద్యం డబ్బులు కొట్టేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఆర్థిక మంత్రిగా మా అన్న బుగ్గన రాజేంద్ర శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు. మా అన్నకి ఈ విషయం తెలియదా? ఒకవేళ తెలిసి ఉంటే ఈ మద్యం కుంభకోణంలో నాకు సంబంధం లేదు, మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి కదా మా ఆయన. పునీతుడు కావాలి కదా మా ఆయన, బుగ్గనన్న. పునీతుడు కాకుండా ఎట్లా అందరూ తిట్టుకుంటారు కదా. మా ఆయన మంచుడు, సౌమ్యుడు. మా ఆయనకు మంద అలవాటు లేదు. మా ఆయనకు అంత మంచోడు మా ఆయన. లేదంటే మా డోన్కి ఈ విషయంలో చాలా చెడ్డ పేరు వస్తుంది అన్న. డోన్కు పట్టణ వాసులకి వాళ్ళు చూడబా డోన్లో ఆర్థిక మంత్రి ఉండే, ఏమో దొంగనాయన అయినారంతా, ఊరంతా నాశనం చేశారు, కుంభకోణం చేశారు అంటారు కదా. సరే అన్న బుగ్గన్న, నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రెస్ మీట్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఎందుకు పెట్టాలో ఆడాయిడన్నా? హైదరాబాద్లో పెడతాడు మా ఆయన, పక్క స్టేట్లో పెడతాడు మా ఆయన ప్రెస్ మీట్. ఏ అన్న బుగ్గనన్న పత్రికాముఖంగా చెప్తున్నా, అమరావతికి వచ్చి పెట్టు ప్రెస్ మీటు. వాంచగొట్టు, ఎవరో తప్పు చేసిన వాళ్ళన్నా వాంచగొట్టు అమరావతికి వచ్చి. ఎందుకన్నా హైదరాబాద్లో పెడతావు? డోన్కి రా, డోన్లో పెట్టు. ఎందుకు నువ్వు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో పెడతావు? ఓహో భయం కదా, నువ్వు పారిపోయినావు. సేమ్ నా మాదిరే మా ఆయన పారిపోయినాడు. డోన్లో ఇల్లు ఉంది అన్నకు, ఆయన పారిపోయినాడు. నాకు డోన్లో ఇల్లు ఉంది, ఆయన నేను పారిపోయినా. అది గుర్తుపెట్టుకోవాలి సోదరులు కూడా. సరే అన్న బుగ్గన్న హుందాతనానికి మారుపేరు. హుందాతనానికి మా బుగ్గనన్న మారుపేరు. వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వీరు చెప్పిన మాట వినని వారికి, వీరి పార్టీలోకి రాని వారికి వ్యాపారాలలో నష్టం చేసి స్థానిక సంస్థల మీకు ఆపోజిట్గా, అంటే వాళ్ళకి ఆపోజిట్గా గెలిచిన వారికి ఎన్నో విధాలుగా వారిని, వారి బంధువులపై, చివరికి ఆడవారిపై కూడా పత్రికాముఖంగా చెప్తున్నా, చాతగానోడు చేసేది ఇవి రాజకీయాల్లో. మా అన్న ఉందాతనముడు. ఆడవారిపై కూడా కేసులు బనాయించి సునకానందం పొందిన మా శ్రీ 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 బహదూర్ బుగ్గన గారు ఉందాపరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆయన గురించి చాలా చెప్పాలి. ఈ విషయం డైవర్ట్ అవుతుంది బ్రదర్. కొంచెం మద్యం గురించి మాట్లాడదాం. మా ఆయన చాలా ఉండే స్టోరీ తర్వాత మాట్లాడుతున్నాం. డైరెక్ట్గా ఎక్కడ క్యాష్ తీసుకోవడం లేదు. ఎగ్జాంపుల్ కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు అనుకో, కరెంటు బిల్లులు అనుకో, మున్సిపల్ ట్యాక్స్లు అనుకో, ఏమన్నా అనుకో, ఆన్లైన్ పేమెంట్ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ విధంగా గవర్నమెంట్కు జమ చేయబడిన ప్రతి రూపాయి ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మిత్రులారా, మీడియా మిత్రులారా, మీరు వినండి, ప్రజలకు తెలియజేయాల. ఆన్లైన్ పేమెంట్ జరిగేటప్పుడు మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్గా వచ్చే ఆదాయం ఈ లిక్కర్ నుంచి. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ప్రజెంట్ 16,000 కోట్ల నుంచి 20,000 కోట్లు స్కామ్ జరిగిందని సిట్ అధికారులు విచారణ చేపట్టినారు. ఈ విషయమై మా అన్న గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్ని శాఖల లావాదేవీలు ఆన్లైన్లో పెట్టి, అన్ని శాఖలు ఆన్లైన్లో పెట్టాడు మా ఆయన వల్ల. ఈ మద్యానికి ఒక్కటి ప్రజల నుండి డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసేటట్టు పైన చేసినాడు. ఇందులో మా ఆయన చతుర్థి ఎంతుంది? మా ఆయన మేధావి, మెచ్చుకోలేదు మా ఆయన కదా. ఆర్థిక మంత్రి బుగ్గన అని అందరూ చెడ్డగా మాట్లాడుకోకూడదని మా బాధ. మా డోన్ నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నాడు కాబట్టి మా డోన్ చెడ్డ పేరు రాకూడదని మాట. ఈ విషయమై అన్న బుగ్గన పరుగు పోతుందని నా చిన్న తాపత్రయం తప్ప ఆయనని విమర్శించారనో ఇంకోటో మా మిత్రులకు అర్థం కావడం. అన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మద్యం కుంభకోణంలో ఇప్పుడు ప్రజెంట్ దోషి అయినటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయా లేదా, వ్యాపార లావాదేవీలు ఉన్నాయా లేదా అని గుసగుసలాడుతుంది మొత్తం రాష్ట్రం మొత్తం. ఎందుకంటే ఆయన ఒకటే జిల్లావాసి, ఒకటే సామాజిక వర్గము, వ్యాపారస్తులు కూడా. అందుకనే మా అన్నని బుగ్గనని ఈ కేసులో మా అన్న పునీతుడై స్వాతిముత్యమై బయటికి రావాలని మా ఆశ. మా డోన్ల సోదరులు మాకేం సంబంధం లేదు వీళ్ళు సోదరులు. అరే ఆర్థిక మంత్రి మన అయిపోయినాయి కదా, మన చెడ్డ పేరు కదా డోన్కి. చెప్పండి, ఎవరు నా కొడుకులు వచ్చి మొత్తం నాశనం అయిపోయినాయి. ఎందుకు అంటున్నానంటే ఈ కల్తీ మద్యంతో ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది చచ్చిపోయినారు వీళ్ళు అమ్మిన కల్తీ మందుకి.
మా ఆయన నిజంగా మంచోడు కదా, నీతివంతుడు కదా, దీంట్లో నిరూపించుకుంటే అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పటికీ అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి డైరెక్టరు, పాత్రధారి, సూత్రధారి. మరి శ్రీధర్ రెడ్డికి మా ఆయనకు ఈ మద్యం కుంభకోణంతో సంబంధం ఉంది అని ఎందుకు అంటున్నానంటే, ఆర్థిక మంత్రిగా ఉన్న మా బుగ్గర గారు మద్యం అమ్మకాల ద్వారా గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆయన డిబేట్ కూర్చున్నప్పుడు ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం బాగా వస్తుంది అని ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లో అన్నాడా లేదా? మీరే చెప్పండి, అన్నాడు లేదా? అలాంటప్పుడు ఈ మద్యం నుండి వచ్చే ఆదాయ లావాదేవీలు సంబంధం లేదా? ఆర్థిక మంత్రిగా రివ్యూ మీటింగ్స్ పెట్టాడా? అంటే లావాదేవీలు డెబిట్ క్రెడిట్ ఏం జరుగుతుందని 2 నెలలకోసారి ప్రతి శాఖకి రివ్యూ మీటింగ్స్ పెడతారు. నిజం జరిపి అప్పుడు నిజం తెలుస్తుంటుంది కదా అన్నకు. ఇన్ని విషయాలు తెలియకుండానే అన్న పునీతుడు అంటున్నారు మనల్ని.